హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఈ మటరు నానబెట్టాను అనమాట. ఇది చపాతీలోకి అనమాట, మటరు చపాతీలోకి అనమాట. ఇది ఇంకా ఓపెన్ చేసి పోయలేదన్నమాట ఫ్రెండ్స్. మామూలు చూపిస్తాకి పెట్టాను అనమాట మీకు. ఇది చపాతీలోకి బఠానీ అనమాట, మిక్సీ పట్టేసి చేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది గోధుమ పిండి అనమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే బఠానీ చపాతీకి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, కలుపుకుంటాకి పోసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది గోధుమ పిండి ఫ్రెండ్స్. ఇది తగినంత సాల్ట్ అనమాట. ఇంట్లో కొంచెం పాలు కూడా పోస్తున్నాం అనమాట. చూడండి, మంచినూనె కూడా వేస్తున్నాం అనమాట. మిల్క్, ఆయిల్, సాల్ట్ అనమాట. గోధుమ పిండికి సరిపడా నూనె పోస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. అది 2 స్పూన్లు అనమాట ఫ్రెండ్స్. అది ఆయిల్ అనమాట. విధంగా అమ్మ కలుపుతున్నా చూడండి. గోధుమ పిండి తగినంత, దాంట్లో సాల్ట్, ఆయిల్, మిల్క్ 2 స్పూన్లు మాత్రమేమో ఆయిల్ అనమాట ఫ్రెండ్స్. ఇది మా ఇంట్లో మేము ఈ విధంగా చేసుకుంటాం అన్నమాట ఫ్రెండ్స్. కలుపుకొని తగినంత వాటర్తో కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది బాగా కలవాలన్నమాట రొట్టె రావడానికి. ఏ రొట్టెకైనా సరే ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. చపాతీకి కానీ, పూరికి కానీ, దేనికైనా సరే ఇదే విధంగా కలుపుకోవాలి. ఇలా ఉండలాగా రావాలన్నమాట. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఈ విధంగా కలుపుకుంటాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, బఠానీలు అనేది అది మిక్సీ పట్టేసి కలుపుకుంటాం అన్నమాట ఫ్రెండ్స్. అది మటన్ అంతగా మిక్సీ చేసాను అంటే చపాతీలకి, అంటే పచ్చి బఠానీ మిక్సీ పట్టేసానమాట ఫ్రెండ్స్. ఇది చపాతీ పిండిలో ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. బఠానీలు మిక్సీ చేసి వేసాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది మటన్లో చూడండి. ఫ్రెండ్స్, ఇందులో బటర్ వేసాను అన్నమాట. చూడండి, బఠానీలు మిక్సీ చేసి కలిపేసాను అన్నమాట. చూడండి, ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. చపాతీ పిండిలో ఈ విధంగా చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది కొంచెం అందంగా చపాతీ ఎక్కువ పిండి తీసుకుని ముద్ద మటర్ చపాతీకి అన్నమాట ఈ విధంగా చేస్తారన్నమాట. అంటే కొంచెం మందంగానే వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది రొట్టెకి
ఇది ఇలా వేస్తారన్నమాట. ఫ్రెండ్స్ ఇది గ్రీన్ పీస్తో చేసిన చపాతీకి అనమాట. ఇది ఈ విధంగా చేసేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా చేసుకుంటారు మాకు. చపాతీ ఈ విధంగా వేస్తారు మా ఫ్రెండ్స్. చూడండి, ఈ చపాతీని ఈ విధంగా తిప్పుకుంటారు మా ఫ్రెండ్స్. ఇది చూడండి, తిప్పుకుని ఆయిల్ ఉంది కదా, ఇలా వేసి ఈ విధంగా దీంట్లో వేస్తారు అన్నమాట. ఫ్రెండ్స్ ఇది గ్రీన్ పీస్తో చేసిన చపాతీ అనమాట. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇది కాలుస్తుంది అనమాట. ఇది చపాతీని నేను ఈ విధంగా తిప్పేస్తాను అనమాట. ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మటన్తో చేసింది, అంటే గ్రీన్ పీస్తో చేసిన చపాతీ అనమాట. ఫ్రెండ్స్ ఇది చూడండి, అటు ఇటు కాలిన తర్వాత చపాతీని నేను ఈ విధంగా తిప్పేస్తాను అనమాట. ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మటన్తో చేసింది, అంటే గ్రీన్ పీస్తో చేసిన చపాతీ అనమాట. ఫ్రెండ్స్ ఇది చూడండి, అటు ఇటు కాలిన తర్వాత ఏదో ఆయిల్ పోసేసుకుంటున్నాను. నేనంటే ఎక్కువ వాడతాను ఇంట్లో. నేను వేసిన, అమ్మ వేసినా కూడా ఎక్కువ వాడతాం అనమాట మా ఇంట్లో. ఆయిల్ ఎక్కువ పోస్తామంటే అంటే మెత్తగా ఉంటుంది కదా అని చెప్పేసి. ఈ విధంగా తిప్పుదామన్నమాట. ఫ్రెండ్స్ ఇది ఈ చపాతీని ఈ విధంగా తిప్పుకుంటారు అన్నమాట. ఫ్రెండ్స్ ఇది చూడండి, తిప్పుకుని ఆయిల్ ఉంది కదా, ఇలా వేసి అన్నమాట. ఫ్రెండ్స్ ఇది బంగాళదుంపలను గ్రీన్ పీస్ కర్రీ అన్నమాట. దానికి ఈ విధంగా నానబెట్టారన్నమాట. చూడండి,
ఫ్రెండ్స్ ఇందుట్లో బఠానీలు కూడా వేసేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, బంగాళదుంపలను బఠానీలు కుక్ అవుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఏంటంటే ఆనియన్స్ను మటరు అంటే బఠానీ, గ్రీన్ పీస్ అనమాట. ఇది బంగాళదుంప ఆలు అనమాట, కర్రీకి అనమాట ఫ్రెండ్స్. బంగాళదుంపలు అంతా ఇలా కచ్చా పచ్చా చేస్తాను మటర్ చేస్తాను. బంగాళదుంప కూడా వేస్తాను ఒక ఫ్రెండ్స్. దీన్ని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. కొంచెం ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. దాంట్లో మిర్చి వేయలేదు కాబట్టి పచ్చిమిరకాయలు లైట్గా కారం వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ముందే కారం వేసారు కదా ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు సాల్ట్ వేసి దీన్ని కూడా ఇదే విధంగా కలుపుకోవాలి. గ్రేవీ కోసం వాటర్ కూడా పోసుకోవాలి. ఇది ఇలా కుక్ అయింది కదా ఫ్రెండ్స్. దీంట్లో గ్రేవీ కావాలి కదా, వాటర్ పోసేసుకుంటున్నాం సరిపడా. ఇవన్నీ చపాతీలు అనమాట. ఇవి చేసేసినాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇవి అంటే 2 రకాలు చేస్తున్నాం. ఏమో మటర్ లేకుండా గ్రీన్ పీస్ రొట్టెను, గ్రీన్ పీస్ పొటాటో కర్రీ అనమాట ఫ్రెండ్స్. చూడండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్.